హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. జానీ మాస్టర్ వ్యవహారంలో ఆ అమ్మాయికి మద్దతుగా మనం అల్లు అర్జున్ గారు నిలబడడం, తన సినిమాల్లో అండ్ గీతా ఆర్ట్స్ సినిమాల్లో కూడా ఆ అమ్మాయికి అవకాశాలు కల్పిస్తా అని చెప్పేసి ఆ మధ్య ప్రకటన చేశారు కదా. అయితే జానీ మాస్టర్ భార్య ఆయేషా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది, నేను బాధితురాలే, నాకు అల్లు అర్జున్ గారు సహాయం చేయాలన్నారు. అయితే ఇప్పుడు ఆమె సీక్రెట్గా సుకుమార్ గారిని కలిసింది సహాయం కోసం అని అంటున్నారు. మరి ఆల్రెడీ సుకుమార్ గారికి అల్లు అర్జున్ గారికి మధ్య వివాదాలు ఉన్నాయని చెప్పేసి బయట టాక్. మరి ఇది ఇంకా రెచ్చగొట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మరి సుకుమార్ గారు ఏ విధంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతారు, ఆయన ఏ విధంగా ఆయేష గారికి హెల్ప్ చేస్తారు? మరి ఈ వివాదం మీద నిన్న పుష్ప ప్రొడ్యూసర్ రవిశంకర్ గారు కూడా మాట్లాడారు కదా. మీరు దీనిపైన, ఈ వ్యవహారం పైన మీ ఒపీనియన్స్? నిన్న పుష్ప ప్రొడ్యూసరు రవిశంకర్ అని మీడియాతో మాట్లాడాడు. ఆయన ప్రధానంగా ఏంటంటే దీంట్లో అల్లు అర్జున్ రోల్ ఏం లేదు, అది ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది. మేము పుష్ప 2లో ఆమెని స్రష్టవర్మని అడిషనల్ కొరియోగ్రాఫర్గా పెట్టుకున్నాం. అన్ని సాంగులకి ఆమె అడిషనల్ కొరియోగ్రఫీ చేసింది. గత 6 నెలల ముందు మేము రిలీజ్ చేసిన లిరికల్ వీడియోలో కూడా ఆమె పేరు ఉంటుంది. సో అట్లాగే మేము ఇంకొక 2 రోజుల్లో జానీ మాస్టర్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ సాంగ్ చేద్దామని కూడా ప్లాన్ చేసుకున్నాం. కానీ ఇంతలో ఇలా జరిగింది. సో మాకు వాళ్ళిద్దరితో మేము పనిచేసాం తప్ప వాళ్ళిద్దరికీ అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదు. ఆ అమ్మాయి వెనక అల్లు అర్జున్ ఉన్నాడని కొన్ని యూట్యూబ్ ఛానల్ ప్రకటించాయి, అది కరెక్ట్ కాదు అనేది అన్నాడు. ఇక్కడ ఆయన క్లారిఫై చేయింది ఏంటంటే, అల్లు అర్జున్ ప్రకటించాడని ఒక వార్త వచ్చింది. అదేంటి, ఈ అమ్మాయికి మేము ప్రతి సినిమాలో నేను ఛాన్స్ ఇస్తాను నా సినిమాల్లో, అట్లాగే మా బ్యానర్ గీతా ఆర్ట్స్లో జరిగే అన్ని సినిమాల్లో కూడా ఈమెని కొరియోగ్రఫర్గా పెట్టుకుంటామని ప్రకటించినట్టుగా వచ్చింది. దాన్ని ఖండించట్లే. సో అంటే ఇక్కడ అల్లు అర్జున్ ఈ అమ్మాయికి సపోర్ట్ చేయడం తప్పు కాదు. అంటే ఒక బాధితురాలుగా ఆమెకు సపోర్ట్ చేయొచ్చు, ఆమె లైంగిక బాధితురాలు అని నమ్మితే సో ఆమెకి నేను కెరీర్ ఇస్తాను, ఇబ్బంది లేకుండా చూసుకుంటానని చెప్పడం తప్పు కాదు. కానీ ఎప్పుడు తప్పు అవుతుందంటే, తనకు ఒక న్యాయం వేరే వాళ్ళకి ఒక న్యాయం అయినప్పుడే అల్లు అర్జున్ని నేను కూడా తప్పు పట్టాను. తనకేం న్యాయం? అదే పుష్పలో, పుష్ప 1లో, పుష్ప 2లో చేసిన కేసు, తనతో ఎప్పుడు ఆ సినిమాలో పక్కనుండే కేశవ్ అనే అతను ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి, ఆ అమ్మాయి వేరే అబ్బాయితో ఉన్న పర్సనల్గా ఉన్న ఇప్పుడు ఫోటోలు తీసి వాటిని పెట్టుకొని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి, అంటే ఒకప్పుడు అమ్మాయి తన గర్ల్ ఫ్రెండే, ఇతను అమ్మాయిని వదిలేసినాక అమ్మాయి వేరే అబ్బాయితో ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఇతను నాకు నువ్వు కావాలన్నప్పుడు, లేదు నేను వేరే అబ్బాయితో ఉన్నానని అమ్మాయి చెప్తే, ఈ కేసు వినకుండా వెళ్ళి వాళ్ళిద్దరూ ఉన్న రహస్యంగా ఫోటోలు తీసి ఆ ఫోటోల్ని ఆ అమ్మాయికి పంపించి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాను. నువ్వు నా దగ్గరికి రాకపోతే నేను ఇవన్నీ సోషల్ మీడియాలో పెడతాను. దాంతో అమ్మాయి భయపడి ఆత్మహత్య చేసుకుంది. కేశవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు కేశవ్ వాళ్ళకి కావాలి, పుష్ప 2లో కేశవ్ షూటింగ్లో కావాలి. దీంతో బెయిల్ ఇప్పించేసి కేశవ్కి ఎవరికి తెలియకుండా సీక్రెట్గా బెయిల్ ఇప్పించి అతను తీసుకెళ్ళి షూట్ చేశాడు. మరి ఆ కేసులో నువ్వు ఆ అమ్మాయి తరపున కదా నిలబడాలి, బాధితుల కుటుంబ తరపున కదా నిలబడాలి, కేశవ్ని వ్యతిరేకించాలి కదా. మరి ఆ పని ఎందుకు అల్లు అర్జున్ చేయలేదు? అక్కడేమో ఎవరైతే పర్పెట్రేటర్ అంటారు, విక్టిమ్ అండ్ పర్పెట్రేటర్ అంటే ఎవరైతే నేరం చేశాడని ఆరోపించబడి అరెస్ట్ అయిన కేశవ్ వైపు ఏమో అక్కడున్నావు, ఇక్కడేమో నేరం చేశాడని ఆరోపించబడ్డ జానీకి యాంటీగా ఇక్కడ ఉన్నాడు. పైగా దీనికంటే ఆ కేసు సీరియస్, అక్కడ ప్రాణం పోయింది. ఇక్కడ ఓన్లీ లైంగిక ఆరోపణలే, అది కూడా అందరికీ డౌట్లు ఉన్నాయి అమ్మాయి మీద. ఎందుకంటే 5 ఏళ్ళు అతనితో కలిసి పనిచేసి అతన్ని అనేక సార్లు పొగిడి, రీసెంట్గా 1 మంత్ బ్యాక్ కూడా అతన్ని పొగిడింది. ఈ మధ్యలో అత్యాచారాలు 5 ఏళ్లకు ముందు అత్యాచారం చేస్తుంటే ఇన్నేళ్ళకి ఎందుకు ఉంది, ఇవన్నీ ఇప్పుడు చర్చలకు వస్తున్నాయి. సరే ఆ టాపిక్ వేరు. ఏదేమైనా ఈ అమ్మాయి ఈ కేసు కంటే కూడా ఆ కేసు వెరీ సీరియస్. అంటే ఒక అమ్మాయి ప్రాణాలు పోవడానికి అతను కారణమయ్యాడు. అట్లాంటి కేసులేమో నువ్వు నిలబడకుండా ఇట్లాంటి కేసులు ఈ అమ్మాయి వైపు నిలబడ్డం అనేది ప్రధానంగా అతని మీద ఆరోపణ. దాన్ని ఈ రవిశంకర్ ఏమి ఖండించలేదు, అసలు చర్చకు తేలేదు. అమ్మాయి వెనక లేడని చెప్పాడు కానీ ఈ సినిమా ఆఫర్ ఇస్తానన్నాడా ఇదని చెప్పలేదు. సో ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఇటు అల్లు అర్జున్కి మధ్య లేదా మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కి మధ్య గొడవలు రోజు రోజుకి ముదిరిపోయినాయి. అందరూ కూడా అల్లు అర్జున్ని తప్పుపట్టడం అనేది మొదలైంది ఈ కేసు వల్ల. ఎందుకంటే అల్లు అర్జున్ ఎందుకు ఇంతగా కక్ష పెంచుకున్నాడో తెలియదు కానీ ఇది అల్లు అర్జున్కే నష్టం కదా, ఇతను ఎందుకు అలా చేస్తున్నాడు అనేది బయట టాక్.
ఎందుకంటే రేపు పొద్దున పుష్ప 2 రిలీజ్ అయితే ఎవరికి నష్టం? అల్లు అర్జున్కే నష్టం అవుతుంది. ఎందుకు? ఆ పుష్ప 2కి యాంటీగా పవన్ కళ్యాణ్ బ్యాచ్, ఇటు తెలుగుదేశం బ్యాచ్ అందరూ కూడా దాన్ని గట్టిగా నెగిటివ్ ట్రోలింగ్ అనేది చేస్తారు. సో ఇది ఫైనల్గా అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వెళ్ళాలి, వైసీపీలో ఇంకెక్కడ చేరతాడు అనుకుంటే అది ఓకే, అప్పుడు అల్లు అర్జున్ చేయొచ్చు. ఆ గోల్ ఏమన్నా అల్లు అర్జున్కి ఉందేమో తెలియదు. అల్లు అర్జున్ కూడా రాజకీయాల్లోకి పోవాలని గోల్ ఏమైనా ఉందా? అందుకనే మెగా ఫ్యామిలీకి దూరం అయితేనే కానీ మనకు ఇండివిజువల్ ఐడెంటిటీ రాదని ఏమన్నా భావిస్తున్నాడా మనకు తెలియదు. అట్లాంటివి ఏమన్నా సీక్రెట్ గోల్ ఉంటే అల్లు అర్జున్ చేయడం కరెక్టే కావచ్చు. కానీ అట్లా చేసినప్పటికి కూడా ప్రజలందరూ గమనిస్తుంటారు. మనం ఓన్లీ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉంటే సరిపోదు, ప్రజల ఆమోదం కూడా కావాలి మనం చేసే పనులకు అనేది కూడా అల్లు అర్జున్కి ఉండాలి. ఒక దారుణమైన కేసులేమో విక్టిమ్కి యాంటీగా నిలబడి, ఇంకొక కేసులేమో విక్టిమ్ తరపు నిలబడతానంటే కళ్ళు మూసుకొని అందరూ ఉండరు. ఎందుకంటే పబ్లిక్లోకి వచ్చినాక ఖచ్చితంగా విమర్శించడం అనేది యూట్యూబ్ ఛానల్ చేస్తాయి, ఇంకొక ఛానల్ చేస్తాయి అనేది అనవసరం. ఇది ఫార్మ్కి సంబంధించిందే విషయం. అతను చేసింది కరెక్టే కాదనే చర్చ ఉండాలి తప్ప ప్రతి ఒక్కడు ఈ మధ్య యూట్యూబ్ వాళ్ళ మీద పడుతున్నాడు. అంటే ప్రింట్ మీడియాలో మిగతా వాళ్ళు చేస్తే అది వాళ్ళని అనే దమ్ము ధైర్యం లేకుండా యూట్యూబ్ వాళ్ళు అయితే సెన్సిటివ్గా ఉన్నారు. ఎందుకంటే యూట్యూబ్ మీ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసేస్తారు ఛానల్. అదే ఏ ఆంధ్రజ్యోతనో సాక్షినో కంప్లైంట్ ఇచ్చినా ఎవరు తీరు కదా. సో దాని మీదకి వెళ్ళరు. అదేమన్నా ఉంటే వాళ్ళు లీగల్గా కేసులు వేయాలి, కేసులు వేస్తే వాళ్ళు కూడా తీసుకుంటారు. అందుకనే విష్ణు లాంటి వాళ్ళు, మోహన్ బాబు ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్ మీద ఎందుకు పడతారంటే ఇవి వల్నరబుల్ కండిషన్లో ఉన్నాయి. ఎవరు వల్నరబుల్ ఉంటే వాళ్ళ మీదే పడతారు. అలాగా ఇప్పుడు ఈయన కూడా రవిశంకర్ నేను కూడా నిన్న యూట్యూబ్ ఛానల్ అన్నాడు. యూట్యూబ్ ఛానల్ ఏంది, అన్నీ మేజర్ మీడియా అంతా కూడా ఇదే కదా రాసింది. వాళ్ళని మాట్లాడకుండా ఓన్లీ యూట్యూబ్ ఛానల్ మీద మాట్లాడుతున్నాడు. ఇక రెండవ యాంగిల్, నిన్న సుమలత అలియాస్ ఆయేషా జానీ మాస్టర్ భార్య, ఆమె వెళ్ళి సుకుమార్ని కలిసింది. సుకుమార్ని ఎందుకు కలిసిందంటే తనకు న్యాయం చేయమని. మీకు కూడా తెలుసు, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, మీ సినిమాల్లో కూడా అమ్మాయి చేసింది. మీ సినిమాలో చేస్తున్నప్పుడు, పుష్పాలో చేస్తున్నప్పుడు అల్లు అర్జున్కి ఎదురుగానే జానీ మాస్టర్ వెళ్ళి అమ్మాయి మీద గొడవ చేశాడని మాధవి లత అనుకుంటాం పేరు, మాధవి బీజేపీ అమ్మాయి యాక్టర్, ఆ అమ్మాయి ఆరోపిస్తుంది. దాన్ని నిన్న రవిశంకర్ ఖండించలేదు, సపోర్ట్ చేయలేదు. అంటే ఇది నిజమో కాదో చెప్పాలి కదా. ఆమె ఆరోపించినప్పుడు పుష్ప ప్రొడ్యూసరు అది నిజమనన్నా చెప్పాలి, అబద్ధమన్నా చెప్పాలి. అదే ఆయన కన్వీనియంట్గా దాని గురించి కూడా మాట్లాడాలి. అంటే ఆయన ఓన్లీ అల్లు అర్జున్ మీద పడిన మరకని తొడపాలని మాత్రమే ట్రై చేస్తారు తప్ప మిగతా ఆరోపణలు, పుష్ప 2 షూటింగ్ జరుగుతుంటే జానీ మాస్టర్ వెళ్ళి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు అని మాధవి అనే ఆమె యాక్టరు, బీజేపీ సింపతైజరు లేకపోతే మరి బీజేపీ సభ్యురాలు నాకు తెలీదు, ఆమె ఆరోపిస్తుంటే దాన్ని ఖండించాలి కదా. లేదు ఆమె ఆరోపణలు కరెక్టే, ఇతను వచ్చి ఆ షూటింగ్లో గొడవ చేశాడు అని అన్నా చెప్పాలి. అదేమి చెప్పట్లేదు. సో ఇప్పుడు ఈమె వెళ్ళి ఆయేషా అలియాస్ సుమలత వెళ్ళి ఈయన్ని కలిసింది, సుకుమార్ని. సో సుకుమార్కి ఆల్రెడీ అల్లు అర్జున్కి మధ్య గొడవలు ఉన్నాయనేది బయట వార్త. సో ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు సుకుమార్ జానీ మాస్టర్కి వైపు నిలబడతాడా అనేది చూడాలి. అయితే ఇంకొక వార్త నిన్నటి నుంచి వైరల్ అవుతుంది. అదేంటంటే వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యే క్రమంలో ఉన్నారు అని. ఎవరిద్దరు? స్రష్ట వర్మ అండ్ జానీ మాస్టర్. దాన్ని పవన్ కళ్యాణ్ టీమే కోఆర్డినేట్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం విషయంలో కూడా అక్కడ ఆమె వరలక్ష్మి ఆదిమూలం ఇద్దరు ఒకటైపోయి కేసు విత్డ్రా చేసుకున్నారు. కోర్టు బయట సెటిల్మెంట్ అయిపోయింది. అలాగే వీళ్ళిద్దరిది కూడా కోర్టు బయట సెటిల్మెంట్ అవుతుంది. బట్ కొద్దిగా వేడి తగ్గే వరకు వెయిట్ చేసి వేడి తగ్గినాక సెటిల్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎక్కడ ఇప్పటివరకు బయట మాట్లాడట్లేదు. ఆ అమ్మాయికి మద్దతు కూడా ఏం పెరుగుతున్నట్టు కనబడట్లేదు ఎక్కడ ఇండస్ట్రీలో కూడా. ఎందుకంటే ఇండస్ట్రీలో అందరికి కూడా ఈ విషయంలో ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది. అదేంటంటే ఆ అమ్మాయి అతనితో సమ్మతిగానే ఉన్నింది, తను కాన్సెంట్ దీంట్లోనే ఉన్నింది రిలేషన్షిప్లో. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ వచ్చినప్పుడు ఇది బయటకు వచ్చింది అనేదే వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే సత్యవేడి కేసు కూడా అదే. సో ఇక్కడ చాలామంది ఏమో దీని మీద ఏదో సీరియస్గా చర్చిస్తున్నారు. కానీ ఇవాళ చాలామంది స్త్రీలు తమ కెరియర్ల కోసం కాంప్రమైజ్ అవుతారు.
కెరీర్ కొద్దిగా వెళ్ళే వరకు సైలెంట్గా ఉంటారు. వెళ్ళిన తర్వాత నాతో ఇలా ప్రవర్తించాడు. ఆ మధ్య ఎవరో ఒక జడ్జి 20 ఏళ్లకు ముందు నా తొడ మీద చేయేశాడని ఒక ఆమె చెప్పింది మీటూ మూమెంట్లో. ఇలా ఉంటాయన్నమాట. అంటే దీన్ని స్లవై జజక్ లాంటి వాళ్ళు కూడా మీటూ మూమెంట్ని కెరీరిస్ట్ మూమెంట్ అని చెప్పారు. కెరీర్ కోసం బాసులతో ఇంకొకరితో సెక్సువల్ ఫేవర్స్ ఇవ్వడం, ఇచ్చిన తర్వాత అవన్నీ పొందడం, కెరీర్ని డెవలప్ చేసుకోవడం, 20 ఏళ్ల తర్వాత ఇతని మీద మీటూ కేసు పెట్టడం, 10 ఏళ్ళ తర్వాత పెట్టడం అనేది జరుగుతుంది. ఏమన్నా అడిగితే నన్ను ఇన్ని రోజులు భయపెట్టాడని చెప్పడం. సో ఇది ఇవాళ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 5 ఏళ్ళు ఈమె కొరియోగ్రాఫరు, యాక్టివ్గా